తెలంగాణ సచివాలయంలో నేడు కీలక భేటీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఎల్నినో ప్రభావం, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, తక్షణ చర్యలపై వాతావరణ శాఖ అధికారులు కేబినెట్కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, మూసీ అభివృద్ధి, మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, అలాగే కేంద్ర నిధులు, యూరియా సరఫరా వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, రవి, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్ లోని 6వ అంతస్తులో కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కూడా పలు కీలక అంశాలపై చర్చించేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా కూడా ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నటువంటి ఎల్నినోకు సంబంధించిన అంశంపై చర్చించడంతో పాటు అధికారులు దీనికి సంబంధించినటువంటి ఒక ప్రజెంటేషన్ కూడా, అంటే రాష్ట్రంలో నీటి పరిస్థితి, లభ్యత పరిస్థితి ఎలా ఉంది, ఎల్నినో వల్ల ఏదైతే రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు ప్రస్తుతం ఉన్నాయి, సో దీన్ని ఎలా అధిగమించవచ్చు అనే అంశాలపైన ఈ రోజు ఒక చిన్నపాటి ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించిన అంశంపై ఇరిగేషన్ శాఖ మంత్రిగా, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఏదైతే అగ్రికల్చర్ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఏదైతే ఒక చిన్న రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అధికారులకు సంబంధించిన దిశానిర్దేశం కూడా చేశారు. ఇంతకు ముందే దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు, వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి. వరి వేసినట్టయితే ఖచ్చితంగా నీటికి ఉన్నటువంటి సమస్య ఎల్నినో వల్ల ఏర్పడుతుంది కాబట్టి కొంత ఇబ్బందిగా ఉంటుంది. సో ప్రత్యామ్నాయ పంటలపై ఈసారి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బోర్ నుంచి కూడా నీళ్లు తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత రైతులకు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి మీరంతా కూడా దృష్టి సారించాలని చెప్పి గ్రామాల్లో అధికారులంతా కూడా దీనికి సంబంధించి అవగాహన కల్పించాలని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఈ అంశంపై ఈ రోజు కొంత పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 33% 33% వరకు కూడా పడాల్సినటువంటి వర్షపాతం పడలేదు. సుమారు 40% వర్షపాతం తగ్గినటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక దీంతో పాటు రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి వర్క్ లో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో, త్రాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి, దానికి ఏ మేరకు నిర్మాణంలో ఉన్నాయి, ఎంత మేరకు ఖర్చు అవసరం పడుతుంది, ఎంత మేరకు సమయం పడుతుంది, ఎప్పటివరకు పూర్తి చేయొచ్చు అనే అంశాలపై కూడా ఈ రోజు ఈ కేబినెట్ సమావేశంలో మంత్రులు చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్టు, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలపై పూర్తిగా క్లారిటీ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి సంబంధించి ఒక పూర్తి డిస్కషన్ చేసి కూడా ప్రజల ముందుకు ఏదైతే కొంత అంశాలను బయటపెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇక వీటితో పాటు ఇటీవల గోదావరి పంటలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ విషయంలో 2 రోజుల క్రితం దీనికి సంబంధించి ఆ రాష్ట్రాలకు, అంటే ఏపీతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 రాష్ట్రాలకు అధికారులకు, అలాగే కృష్ణాపూర్, గోదావరి పోడు వాళ్ళకు కూడా ఏదైతే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పాలనాపరమైనటువంటి పలు కీలకమైన అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.